మా బావ ఫోన్ చేస్తున్నాడు. రై పంతులు, మా ఇంటికి వచ్చి నన్ను ఫూల్ చేసి నేను కానీ తీసుకెళ్లిపోయావు. నువ్వు కాశీలో అస్థికలు కలపడం కాదురా, నిన్ను అమెరికా మట్టిలో కలిపేస్తా. ఆల్ ది బెస్ట్. జాన్, అమెరికా ఎప్పుడు వచ్చాడు డాడీ? వాట్స్ గోయింగ్ ఆన్? Sorry, we arrested him by mistake. Now he's free. నో ప్రాబ్లం. We are sorry for the mix-up. ఓకే బాయ్. డాడ్, ఏం జరిగింది? నన్ను మోసం చేసిన ఆంధ్ర పంతుళ్ళు అమెరికా వచ్చారు, నీ ఇంట్లో దూరారు, నీ ఫోన్లు నా ఫోన్లు పని చేయకుండా చేశారు, నన్ను పోలీసులతో అరెస్ట్ చేయించారు. అంతేకాదు డాడ్, రేణు కానీ అస్థికల్ని తీసుకెళ్లిపోయారు వాళ్ళు. మరి నువ్వేం చేస్తున్నావురా? పులిహోర తింటున్నావా? మీకెలా తెలుసు? కరెక్ట్ చెప్పారు డాడ్, వాళ్ళ అస్థికల ప్లేస్ లో పులిహోర పెట్టారు. అండ్ దే ఆర్ గోయింగ్ టు రెడీ శాన్ ఫ్రాన్సిస్కో ఇన్ ఎ ట్రైన్. నేను శాన్ హోజే రైల్వే స్టేషన్ కి వెళతాను, నువ్వు శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళు. వాళ్ళు మిస్ అవ్వడానికి వీల్లేదు. ఆ వాళ్ళు మంచి వాళ్ళు కాదు. దయచేసి మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కృష్ణ వెళ్ళిపో. తాతగారు అస్థికలు కాశీలో కలుపుతారని నీకు మాటిచ్చాను. నాకు మాట తప్పడం అలవాట్లేదు. అంకుల్, మీరైనా చెప్పండి ప్లీజ్. లేదమ్మా, చావుకు భయపెడితే ఇన్నాళ్లు మేము చేసిన పూజలకి హోమాలకి ఫలితమేముంటుంది? ఏమైనా సరే అస్థికలు గంగలో కలపంది మేము ఇక్కడి నుంచి వెళ్ళాం. బాగా చెప్పారండి. ఇంతకీ గొడవ చేసిన ఎదవలు ఎవరండి? ఈ అమ్మాయిల మావయ్య ఆస్తి కోసం బలవంతంగా పెళ్లి చేయాలనుకుంటున్నాడు. చేసుకోకపోతే వీళ్ళ తాతగారు అస్థికలు కాశీలో కలపనేమని బెదిరిస్తున్నారు. తాత విలువేంటో తాతలేనే ఆ ఎదవలకేం తెలుసమ్మా? మీ తాత అసికలు కాశీలో కలపడానికి ఆడి ముత్తాతలు కూడా అడ్డుపడలేరు. ఇక్కడ పంతులు ఉండాలి కదా, ఎక్కడా? రే, నువ్వు ఆ పిల్ల మావయ్య కదా? అవును. నువ్వు కడుపుకి రైస్ తింటావా లేదా ప్లాస్టిక్ రైస్ తింటావా? దరిద్రుడా! అసలు అస్థికలు గంగానదిలో ఎందుకు కలుపుతారో తెలుసా? అప్పటి వరకు దక్షిణం వైపు ప్రవహించే గంగానది కాశీ రాగానే ఉత్తరం వైపు ప్రవహిస్తుంది. అక్కడ అస్థికలు కలిపితే ఆత్మ పరిశుద్ధమై కాశీ విశ్వేశ్వరంలో ఐక్యమైపోతుంది. అలాంటి కార్యక్రమాన్ని అడ్డుకుంటావా గాడిద? అసలు మా తాత అస్థికలు కలపడానికి మేము కాశీ వెళ్తున్నాంరా. ఇదిగో మా తాత అస్థికలు. అసలు మా తాత గురించి నీకు తెలుసురా? మీ తాత ఏమని గాంధీ తాత తెలియడానికి? అది సంక్రాంతి పండుగ రోజు హరిదాసుకు బియ్యం వేస్తూ మా బామ్మ కిందకు వంగి అమ్మా
వచ్చింది. ఎందుకురా? పురుటి నొప్పుల ద్వారా. అప్పుడే మా తాత పుట్టాడు. ఏడుస్తూ పుట్టాడు, ఏడుస్తూ పెరిగాడు. ఆశ్చర్యం ఏంటంటే తెలుసా, మా తాతకి 5వ ఏట 5 ఏళ్ళు వచ్చారా. మా తాతకి పెళ్లిడు వచ్చాక పెళ్లిడు వచ్చిన అమ్మాయిల వెంట పడ్డాడు. కానీ ఏ అమ్మాయి మా తాత వెంట పడలేదురా. ఆ బాధతో మా తాత బావిలో పడ్డాడు. ఆ బావిలో ఆల్రెడీ ఒక ఆమె పడు. పంతుళ్ళు కనబడక నేను ఏడుస్తుంటే ఆవిడేరా మా బామ్మ అంటే. ఇటు తిరగరా బంగారం, తిరుగు. పంతుళ్ళు ఎక్కడ? తర్వాత ఇక్కడ మా తాత ఓ స్వీట్ ఎపిసోడ్ ఉంది. మా తాత మా అందరి కోసం జిలేబీ చేసేవాడరా. జిలేబీ ఏంట్రా? మా ఫ్యామిలీ అంతా జిలేబీ హ్యాపీగా తినేవాళ్ళం. వెంటనే మా తాత వచ్చి, అది జిలేబీ కాదురా, మైసూర్ పాక్ అని పక్క పక్క నవ్వేవాడురా. అంటే జిలేబీ పాకంతో మైసూర్ పాక్ చేసేవాడు అనమాట. ఆపరా! ఇదేంటి? మా తాత అస్తికలు. అస్తికలా? ప్లీజ్ హెల్ప్ మీ సార్, ప్లీజ్. మా తాత అస్తికలు పట్టుకుపోతున్నాడు సార్, సపోర్ట్ కాడు. సార్, నేను ట్రైన్ లో కలిసానే పట్టపగల పద్మారావుని మాట్లాడుతున్నా సార్. ఏంటో చెప్పిస్తావు? ఆ పిల్ల మామయ్య వచ్చి మాతో గొడవపడి మా తాత అస్తికలు తీసుకెళ్లిపోయాడు సార్. మీ తాత అస్థికలు తీసుకెళ్లాడా? ఎందుకు తీసుకెళ్లాడరా? వాడికి మా తాతగా చెప్పాను సార్. తాత కథ చెప్పావా? నువ్వు తాత కథ వాడికి చెప్పావురా? నీకు చెప్పిందే చెప్పాను సార్. అది సంక్రాంతి పండుగ రోజున హరిదాసుకు బియ్యం వేస్తూ కిందకు వంగిన మా బామ్మ అమ్మా నడిచింది. సార్, సార్ వింటున్నారా సార్? వింటున్నాను, చెప్పిస్తావురా? అది సంక్రాంతి పండుగ రోజు. అరే నువ్వు ఫోన్ పెడతావా, చంపేమంటావా వచ్చి? సార్ బాగుంటుంది సార్, వినండి సార్. మా టెన్షన్ మాది. ఎదవా సార్ 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 ఏమే ఏడవగా దొరుకుతాయి. మూవ్ ఫాస్ట్. కృష్ణ, అదిగో మా బావ వచ్చేసాడు. ఒరే చారి, ఉండండి గురుగారు, ప్రాణాలతో ఇండియా చేరతామంటావా? వాడిని చంపైనా ఇండియాకి వెళ్దాం. ఒరే ఒరే ఒరే, వాడు చాలా స్పీడ్ గా వచ్చేస్తున్నాడు రా. గుద్దేస్తాడు రా, ప్రాణాలు పోతాయి. పోతే పోనీలేండి గురుగారు, నువ్వు గుద్దేరా చారి? ఊరుకోరా. గుద్దేయడానికి ఇవేమన్నా దొంగ రోడ్లు అనుకున్నావా? ఒరే చారి, జాగ్రత్తగా పోనీరా నాయన. కృష్ణ, చాలా భయంగా ఉంది. ఉన్నానుగా, నీకేం భయం లేదు. ఇంకా అరే పందులు ఒరే పందులేంట్రా నీ బొంద? ముందుకు రారా, తెలుసుకుందాం. ఏంట్రా దూకుడు? వాడు ఒక రాక్షస జాతి వాళ్ళ ఉన్నాడురా, జాగ్రత్త. మీరు ఉండండి గురుగారు, తాడో పేడో తెలుసుకుంటా. వదలండి. Get that girl and kill it! ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏమిటి గురుగారు? తక్షణ కర్తవ్యం ఏంట్రా? లగెత్తడమే. దరిద్రాడు, ఇటు ఇటు. ఏదో కారుస్తున్నాడు గురుగారు. లిఫ్ట్ అడుగుతామా గురుగారు? నోరుమోయ్యరా, వాడికి వచ్చి కాపాడమని అడుక్కున్నావురా. లిఫ్ట్ లిఫ్ట్. అచ్చి బాబోయ్. ఆహా,
మీ ముత్తాత అసికలు దొరికారా సార్? అరే గ్రహచారం గ్రాండ్ మ్యారేజ్ తో కుదా కాకరే గాని హిందీలో సామెతరా. వీడా రాక్షస జాతి కంటే చాలా ప్రమాదకరమైన వ్యక్తిరా. మా తండ్రి కృష్ణమాచారి చంపేరా విక్కి వాణ్ణి. రండి లాయర్ గారు, మీరిప్పటి వరకు మర్డర్ కేసులు వాదించుంటారు కానీ మర్డర్ చూసుండరు. ఇప్పుడు చూడండి. చారిగాడి చావు చూసి ఎంజాయ్ చేయండి. లాయర్ పారదిప్పు. నోర్మై బ్రాహ్మణుడంటే బ్రహ్మజ్ఞాన సమేతుడు, పంతుళ్ళు దేవుళ్ళు కాబట్టి పారదిచ్చు. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, దిప్పు పార. అందరూ రండి. అమ్మారా ఆచార్య గారు లేవండి. పంతుళ్ళు ఈ పక్కకి రండి. ఆచార్య గారు సంతకాలు పెట్టండి. ఇటు చూడటానికి చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు. పదండి వాడి దగ్గరికి వెళ్తాం. పదండి. ఇక్కడ ఉన్న మీరే పవర్ఫుల్ అని అర్థమవుతుంది. మీరెవరు? నా పేరు పట్టపగల పద్మారావు సార్. చెప్పు. పట్టపగలు పద్మారావు. మాది డల్లాస్. మా తాత అసికలు కాశీలో కలపడానికి ఫ్యామిలీ తోటి ఇండియా వెళ్తున్నాం. ఓకే. మా తాత చాలా మంచోడు సార్. ఓకే. అది సంక్రాంతి పండుగ సమయంలో సార్ హరిదాసుకు బియ్యం వేస్తూ కిందకి వంగిన మా బామ్మ ఏం చెప్తున్నావు పద్మారావు? మా తాత కదా సార్. మీ తాత కథ నాకెందుకయ్యా? బాగుంటుంది సార్. మీ తాత కథ నీకు బాగుంటుంది, నాకెలా బాగుంటుంది? ప్లీజ్ సార్, మీకు కూడా బాగుంటుంది. ఒకసారి వినండి సార్. చెప్పు. మా తాత పుట్టగానే ఏడ్చాడు సార్. ఎవరి తాత అయినా పుట్టగానే ఏడుస్తాడయ్యా? సార్ మా తాతకి 5వ ఏట రాగానే 5 ఏళ్ళు నిండాయి సార్. అదేదో విత్తగా చెప్తావేంటి పద్మారావు? ఎవరికైనా 5వ ఏట 5 ఏళ్లే వస్తాయి. మా కోసం మా తాత జిలేబీ చేసేవాడు సార్. అది మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా తింటుంటే జిలేబీ తింటున్నా ఏంట్రా, అది మైసూరు పాకని పక్క పక్క సార్. అంత పిచ్చి పుష్పం రా మీ తాత. జిలేబీ పాకంలోంచి మైసూరు పాకం పుట్టుకొచ్చుదా? ఏం చెప్తున్నావురా నాకు? గెట్ అవుట్. డాక్యుమెంట్ల మీద సంతకం పెట్టావు. వాడి సంతకం ఎందుకండి? వాడికి అగ్రహారంలో హారతి కర్పూరం పెళ్ళంత స్థలం కూడా లేదు. అగ్రహారం కొనేంత ఆస్తి వచ్చి పడిందయ్యా మీ వాడికి. అదెలాగండి? రేణుక తాత శ్రీచక్రపాణి గారు పోతూ పోతూ ఆయన 1000 కోట్ల ఆస్తిని ఇదిగో ఈ కృష్ణమాచారికి రాసిపోయారు. మీ మామగారు నీకో వీడియో పంపించారు. సుబ్బరాజు, నిన్ను అల్లుడు అని పిలవడానికి కూడా నాకు సిగ్గేస్తుందిరా. నా మనవరాలు ప్రేమ కట్టొచ్చి ఆస్తి కోసం దాన్ని చంపేయాలని చూస్తావురా? రే, ఇంట్లో హోమ ఫలితంగా నా మనవరాల్ని రక్షించడానికి కృష్ణమాచార్య అనే పంతులు గారు వచ్చాడు. నా ఆస్తి మొత్తం అతని పేరు రాశాను. ఆచారి, నా మనవరాలికి ఏ కష్టం రాకుండా అది సంతోషంగా ఉండేట్టుగా చూడు నాయన. చూడు. కృష్ణమాచారి, నేను మర్డర్ ఒక్కటే చేయలేదు జీవితంలో. ప్లీజ్ నాతో మర్డర్ చేయించు. మాకు సంతకాలు పెట్టు. పెట్టకపోతే కాల్ చేస్తా. పంతులు గారండి, మీకు పూజలు మాత్రమే వచ్చు, కన్ను పంచడం మీకు రాదండి. వద్దండి, మీకు ఎన్ని వచ్చండి. ధనం మూలం ఇదం జగత్. ప్రపంచంలో డబ్బు కోసం మోసాలు చేస్తారు, హత్యలు చేస్తారు, మానవత్వాన్ని కోల్పోతాం. ప్రపంచంలో జరిగే తప్పులన్నిటికీ డబ్బే కారణం.
అలాంటి డబ్బు నాకొద్దు. తాతగారు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది రేణుక సంతోషంగా ఉండాలని. తను సంతోషంగా ఉండాలంటే డబ్బు అవసరం లేదు. ఆస్తి మీరే ఉంచుకోండి. సంతోషంగా ఉండాలంటే డబ్బు అవసరం లేదు. మా తాతగారు అస్థికలు ఇచ్చినందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాం బాబు. ఇవి మీ తాతగారు అస్థికలు కాదండి, మీ తాతగారి పైన మీకున్న ప్రేమ. ఒరే జాగ్రత్త, నువ్వు గొప్పడివి బాబు. మీ నాన్నమ్మ అస్థికలు కాశీలో కలిపారు. రేపు నేను పోయిన తర్వాత నా అస్థికలు కూడా కాశీలోనే కలపాలమ్మా.